ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యెషయా 34:16. చాలా సార్లు మనము దేవుని వాగ్దానాలు, ఆశీర్వాదాలు మన జీవితంలో ఫలించటం లేదని బాధపడతాము. అలాగే దేవుని వాక్యములో చెప్పబడిన కఠినమైన సంగతులు మన జీవితంలో జరగవులే అని నిర్లక్ష్యంగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతుంటాము. అయితే దేవుని వాక్యము చెబుతున్నది ఏమిటంటే, భూమి ఆకాశాలు గతించినా కూడా ఆయన మాటలు గతించిపోవు. అలాగే దేవుడు చెప్పిన కఠినమైన సంగతులు కూడా మన జీవితంలో సంభవిస్తాయి. దేవుడు మరీ అంత కఠినాత్ముడు కాడు. ఆయన ప్రేమకు ప్రతిరూపము అనుకుంటాము. దేవుడు నిజంగా ప్రేమకు ప్రతిరూపమే. ఆయన ఎంతో కరుణ కలిగిన వాడే. అయితే మనలో ఉన్న పాపము, మన పాపపు స్వభావము దేవునికి మనకు దూరం పెంచుతుంది. అందుకే ప్రభు అయిన యేసయ్య ఏమని బోధించాడు? నీ కన్ను నీ చేత పాపం చేయిస్తే దాన్ని పెరికివేయు, నీ చెయ్యి నీ పాపానికి కారణమైతే దాన్ని నరికివేయు అని బోధించాడు. కాబట్టి దేవుని ప్రేమను బట్టి మీ ఆత్మీయ జీవితమును నిర్లక్ష్యం చేసుకోకండి. దేవుని వాగ్దానాలు మాత్రమే కాదు, ఆయన హెచ్చరికలు కూడా ఫలిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.